ఈరోజు మా ఇంట్లో వంకాయ పప్పు చేసాం. వంకాయలన్నీ శుభ్రంగా కడుక్కొని మధ్యకి కట్ చేసి గింజలు తీసేసి ఒక కప్పు కందిపప్పులో ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 2 టమాటాలు 5-6 పచ్చిమిర్చి ఒక 15 వంకాయలు ఒక ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు కొంచెం కారం. దీనికి పచ్చిమిర్చి కారమే ఎక్కువ బాగుంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఈ పప్పును ఉడికించుకోవాలి. ఈలోపు తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర రెడీ చేసుకొని 5 విజిల్స్ వచ్చిన వరకు పప్పు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత కుక్కర్ చల్లారాక మూత తీసి పప్పులో సాల్ట్ వేసుకొని కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. కుక్కర్లో ఉడికిన పప్పే కాబట్టి పప్పు గుత్తి అవసరం లేదు, గరిటెతో మెదిపితే సరిపోతుంది. తర్వాత ఇందులో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా, లూజ్గా కావాలంటే లూజ్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బాండీలో 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యితో తాలింపు రెడీ చేసుకోవాలి. నూనె కాగాక ముందుగా ఆవాలు జీలకర్ర తర్వాత మినప్పప్పు శనగపప్పు వేసి అవి కొంచెం వేగాక వెల్లుల్లి అవి కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకొని తాలింపుని బాగా వేగనివ్వాలి. తర్వాత అందులో కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగువతో తాలింపు వేసుకుంటే బాగుంటుంది. పప్పు గుమగుమలాడుతూ ఉంటుంది. అవి అయ్యాక మెదిగిన పప్పుని తాలింపులో వేసుకోవడమే. ఇష్టమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే వంకాయ పప్పు రెడీ. దీన్ని కొంతమంది కలంకాయల పప్పు అని కూడా అంటారు. కలంకాయలు వంకాయలు అయినా రెండు ఒకటే. పుల్లని కమ్మటి వంకాయ పప్పు రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పప్పు రెడీ. మీకు నచ్చితే ఈ విధంగా తయారు చేసుకోండి.